బంగ్లాదేశ్ను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. సైన్యం ఆదేశాలతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆమె ఫిన్లాండ్కు పరారయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఆందోళనకారులకు ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నిన్న ఢాకాలో ఒక్కసారిగా హింసాకాండ చెలరేగింది. హింసలో 300 మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పూర్తిగా సైనిక బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. రాజీనామా తర్వాత షేక్ హసీనా హెలికాప్టర్లో దేశం విడిచి పారిపోతున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. సూట్ కేసులు, బ్యాగులు సర్దుకుని షేక్ హసీనా, ఆమె బంధువులు విదేశాలకు పారిపోతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు సైనిక తిరుగుబాటు నేపథ్యంలో బంగ్లాలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. బంగ్లాదేశ్ను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. సైన్యం ఆదేశాలతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆమె ఫిన్లాండ్కు పరారయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, సునీత, బంగ్లాదేశ్ భారతదేశాన్ని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ లో సైనిక తిరుగుబాటు చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసినట్టుగా సమాచారం అందుతోంది. గత జూలై నుంచి కూడా బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం బంగ్లాదేశ్ లో అక్కడ దేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన కోటాకు సంబంధించి, రిజర్వేషన్ కోటాకు సంబంధించి ప్రతిపాదించిన ఒక అంశంపై అక్కడ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు హోరెత్తిస్తా ఉన్నారు. బంగ్లాదేశ్ దేశ వ్యాప్తంగా కూడా జూలై నుంచి ఈ నిరసనలు కొనసాగుతా ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 1 కాదు 2 కాదు ఏకంగా 300 మంది చనిపోయారు. కేవలం నిన్న ఆదివారం మాత్రమే జరిగిన హింసలో ఏకంగా 94 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బంగ్లాదేశ్ లో మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న, షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల నేపథ్యంలో నిరసనలు హోరెత్తిస్తున్న విద్యార్థులు లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు. చెలో ఢాకా పేరిట లాంగ్ మార్చ్ కు వాళ్ళు పిలుపునిచ్చి దేశ రాజధాని వైపు వారంతా కూడా పయనమైన పరిస్థితి. ఈ క్రమంలోనే వారిని నిలువరించేందుకు పెద్ద ఎత్తున బాష్పవాయువు గోళాలు కావచ్చు, ఫైరింగ్ వంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ ను బంగ్లాదేశ్ యువత వినిపిస్తా ఉన్నారు. ఈ డిమాండ్ తోనే వారంతా కూడా లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. ఇది తారాస్థాయికి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలోనే, హింసను కంట్రోల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన నేపథ్యంలోనే షేక్ హసీనా ఏకంగా రాజీనామాకు సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సైనిక తిరుగుబాటు కూడా అక్కడ చోటు చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. భారత్ కు సంబంధించి సరిహద్దు దేశం, అందులో కూడా పెద్ద ఎత్తున దేశానికి సంబంధించిన భారతీయులందరూ కూడా చాలా మంది అక్కడ బంగ్లాదేశ్ లో వివిధ కారణాలతో అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. పర్యాటక ప్రాంతాలను సందర్శించడం కావచ్చు, ఇతర పనిపై అక్కడ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఉపాధి కోసం అక్కడ ఉన్న వాళ్ళు, సరిహద్దులో ఉన్న వెస్ట్ బెంగాల్ కు సంబంధించి కూడా చాలా మంది బంగ్లాదేశ్ లో పనిచేస్తూ ఉంటారనే ఒక సమాచారం ఉంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మకమైన సంఘటనల నేపథ్యంలో వారంతా కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం, ఎంబసీ కూడా సూచనలు జారీ చేసింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా వారికి అవసరమైన సహాయక చర్యలు అందించేందుకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం, భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాజీనామా అనంతరం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఫిన్లాండ్ కు వెళ్లిపోయినట్టుగా కూడా అక్కడ సమాచారం అందుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం హింసాత్మకమైన సంఘటనలు కొనసాగుతా ఉన్నాయి. నిరసనలు తీవ్ర స్థాయిలో దేశ రాజధాని వరకు కూడా చేరుకున్న నేపథ్యంలో వాటిని ఎలా అదుపు చేయాలనే దానిపై ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా లేదు. సైనిక తిరుగుబాటు నేపథ్యంలో సైన్యమే దాన్ని అదుపు చేసేందుకు ఏ రకమైన చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ పరిణామాలని
వివిధ ప్రపంచ దేశాలన్నీ కూడా నిశితంగా గమనిస్తా ఉన్నాయి. అత్యంత కీలకమైన ఈ సందర్భంలో జరుగుతున్న ఈ సైనిక తిరుగుబాటుకు సంబంధించిన అంశం కావచ్చు, ఒక దేశ ప్రధాని రాజీనామా చేసి ఆ దేశ సరిహద్దులు విడిచి వెళ్లిపోవడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక చిన్న సంఘటన, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక కోటాకు సంబంధించిన వ్యవహారం ఇంత చినికి గాలివానలా మారడం, ఏకంగా సైనిక తిరుగుబాటు స్థాయికి అది వెళ్లడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం హింసను అదుపు చేయడంపై సైనిక బలగాలు అలాగే పోలీసు బలగాలన్నీ కూడా, భద్రతా బలగాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే మరింత హింస ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా కూడా ఇంటర్నెట్ సేవలను పూర్తి స్థాయిలో నిరవధికంగా నిలిపివేస్తున్నట్టుగా కూడా సమాచారం ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం అక్కడ లేదు కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపివేసేందుకు కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. షేక్ హసీనా ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్ లో దేశం నుంచి దేశ సరిహద్దులు దాటి సురక్షిత ప్రాంతం కోసం ఆమె ఫిన్లాండ్ కు వెళ్ళినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆమె రాజీనామాని డిమాండ్ చేస్తూ ప్రధానంగా విద్యార్థులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక దేశంలో ఉండడం ప్రమాదకరమని భావించే రాజీనామా అనంతరం షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాలనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద బంగ్లాదేశ్ దేశాన్ని, మన దేశానికి సంబంధించిన సరిహద్దు దేశం. ఈ క్రమంలోనే ఈ హింస మరింతగా వ్యాపించకుండా సరిహద్దులో ఉన్న ఇతర రాష్ట్రాలు, భారతదేశానికి సంబంధించి బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నిఘా వ్యవస్థను కూడా పటిష్టపరచడంతో పాటు ఆయా ప్రాంతాలకు హింస వ్యాపించకుండా ఇతర సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో పాటు సరిహద్దుకు సంబంధించిన పూర్తి ఏవైతే రేఖలు ఉంటాయో వాటిని కూడా, బార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కట్టుదిట్టం చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఒక హఠాత్ పరిణామం, కీలకమైన పరిణామం, బంగ్లాదేశ్ దేశ ప్రధాని రాజీనామా చేయడం అనేది అత్యంత కీలకమైన రాజకీయ పరిణామంగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బంగ్లాదేశ్ను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. సైన్యం ఆదేశాలతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆమె ఫిన్లాండ్కు పరారయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల కోటాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఆందోళనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నిన్న ఢాకాలో ఒక్కసారిగా హింసాకాండ చెలరేగింది. హింసలో 300 మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పూర్తిగా సైనిక బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది.